మధ్యవర్తులకు అవకాశం లేకుండా పారదర్శకంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొక్కవోని దీక్షతోటి ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమంపైన ప్రత్యేక శ్రద్ధతోటి ప్రభుత్వ చర్యలు చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత ప్రజాపాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది అన్నారు. సన్నబియ్యం పంపిణీతో పాటు నియోజకవర్గంలో అర్హులకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు. ఎలాంటి రాజీ లేకుండా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిర్మాణం వల్ల చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నాం. తీసుకొచ్చిన నిధులు సక్రమంగా వాడారంటే అది లేదు. లక్షల కోట్ల రూపాయలు పనికిరాని ప్రాజెక్టు మీద పెట్టారు. వృధా ఖర్చులు చేశారు. పనికిరాని ప్రాజెక్టు కట్టారు. అడ్డగోలుగా ప్రభుత్వ పాలన చేయడం వల్ల 8 వడ్డీ ఇన్సూరెన్స్ మీద కడతా ఉన్నాం. ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం. ఆ నిర్మాణం వల్ల చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నాం. తీసుకొచ్చిన నిధులు సక్రమంగా వాడారంటే అది లేదు. లక్షల కోట్ల రూపాయలు పనికిరాని ప్రాజెక్టు మీద పెట్టారు. వృధా ఖర్చులు చేశారు. పనికిరాని ప్రాజెక్టు కట్టారు. అడ్డగోలుగా ప్రభుత్వ పాలన